ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. రమ్య గారు, వినాయక చవితికి మట్టి విగ్రహాన్నే పెట్టుకోవాలి అని మనం కూడా చాలా సార్లు చెప్తున్నాం. దీంతో అంటే పర్యావరణాన్ని రక్షించడంతో పాటుగా ఇంకేమైనా ఆధ్యాత్మిక అంశాలు దాగి ఉన్నాయా? పూర్వం నుంచి వచ్చిన పండుగ కదా జయ. పూర్వం నుంచి మనకి ఎట్లా చెప్పబడింది, మామూలు రోజుల్లో గణపతి పూజ వ్యవహారం కంటే చతుర్థి నాడు ప్రత్యేకంగా గణపతిని సేవించాలి. ఈ సేవించిన గణపతిని నిమజ్జనం చేయాలి. ఇది కదా మన నియమం. అవునండి. నువ్వు బంగారం, వెండి, రాగి, ఇతడి పంచలోహాలు మొదటివి, తర్వాత అల్యూమినియము, స్టీలు తర్వాత వచ్చినవి, ఆ తర్వాత వచ్చిన పోర్సిలీను పగిలిపోయే రకం, ఇంకా ఈ తర్వాత ఏమొచ్చినాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్. అవును అవును. వీటి మొత్తంలో మట్టిలో కలిసిపోయేది ఏమిటో ఒకటి చెప్పు. మట్టి మాత్రమే. మట్టిలో నీకు బంగారం, వెండి, ఇనుము, రాగి, ఇత్తడి, కంచు, పంచలోహాలు ఏవి వెళ్ళవు. అవును. ఒకటి. తర్వాత స్టీలు, అల్యూమినియం అసలే లేదు. పోర్సిలీను అది మట్టితోటి తయారు చేస్తారు. పోర్సిలీన్ అంటే పగులుతుంది, పింగాణి. ఇది ఆ పదునైన పదార్థం, దాని పదును ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది కదా కదా. అదే అక్కడి నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అది భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అదే నువ్వు ఒక మట్టి ఉండని కాసేపు పిల్లాడు ఆడుకుంటాడు, దాన్ని తీసుకెళ్లి కుండీలో పోసి ఒక గ్లాస్ నీళ్లు పోస్తావు, గంట తర్వాత దాని ఆనవాలైనా అక్కడ ఉంటుందా? అస్సలు ఉండదు రమ్మ గారు. మరి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలి కదా జయ. మనం ఏమవుతున్నాం, మనుషులు ఏమవుతారు? పాంచభౌతికమైంది మానవ దేహం, సృష్టి నియమం కదా అది. ఈ పాంచభౌతికమైన దేహాన్ని అంటే పృథివ్యప్తేజోవాయురాకాశాలతో నిర్మింపబడింది మన శరీరం, మట్టితోటి. ఇందులోనే నిప్పు ఉంది, ఆకాశం ఉంది, గాలి ఉంది, దాంతోటే కదా మనం బతుకుంటాం. నీరుంది. ఇది మనం కాల్చో పూడ్చో లేదే అలాగే వదిలేస్తే క్రమంగా ఇదంతా కొన్నేళ్లకి కలిసిపోతుంది. ఈ లోహాలన్నిటికంటే తొందరగా కలుస్తుంది కాదు. అవును. పూర్తి చేశారనుకో మెల్లిగా వెళ్ళిపోతుంది. బోన్స్ అవి కరగడానికి కొంచెం సమయం పడుతుంది, అంతేనా? ఇప్పుడు అలాగే మనం ఈ పూజ కోసం ప్రత్యేకంగా నిదానం చూడు, ఇది ఒక క్షుద్రమైన విషయం లాగా వినపడుతుంది. బేసిక్ రూల్ అదే కదమ్మా, దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఈ పూజ కోసం ప్రత్యేకంగా మామూలుగా చవితిని శూన్యతిథి, అది మంచి తిథి కాదు. చవితి నాడు ఏ పనైనా చేస్తామా మనం? చవితి పనికిరాదు, ఏ పనికి పనికిరాదు. ఏ పనికి పనికిరాని చవితి నాడు ఈయన జన్మించాడు, ఆ రోజున ఆయన ఏర్పరిచారు. లేదా చవితి నాడే ఈయనకి గణాధిపత్యాన్ని ఇచ్చారు అనుకుందాం, విఘ్నాధిపతిగా ఈయన చేశారు. ఓకే. ఇప్పుడు ఈ ఒక్క ప్రత్యేకమైన, అది కూడా ఏమిటి, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రమే మనం ఈ ప్రత్యేకమైన పూజ చేసుకుంటున్నాం. దీనికోసం సంవత్సరం అంతా మనం ఆయన ఆరాధన ఈ ప్రతిమలతోటి చేయక్కర్లా. ఆయన ఏం చేస్తాం, హరిద్రాబింబంలో చేసేసుకుంటాం, పసుపు ముద్దలో. అదొక విధానం అనుకో. ఇప్పుడు దీనికోసం ఏంటి, చక్కగా ముఖము అన్ని అవతార స్వరూపం, ఆయన ఎలా కనపడతాడని మనకి పురాణాల ద్వారా తెలిసిందో ఆ స్వరూపాన్ని వెలయించుకుని కన్నులారా చూసి చేతులారా సేవించుకుని చక్కగా అన్ని రకాల పదార్థాలు చేసి మంచి మంత్రాలతోటి, ఋగ్వేద మంత్రాలతోటి, కొన్ని మామూలుగా అన్ని చోట్ల మొదలెట్టగానే గణానాంత్వా గణపతిగం హవామహే ఋగ్వేద మంత్రం మామూలు వాళ్ళు కూడా చదివేస్తారు, అందరూ పిల్లలు కూడా నేర్చుకుంటారు. కొన్ని చోట్ల అయితే పిల్లలకి కథలు నేర్పించే కొన్ని చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు అసలు పిల్లలకి నోటి నేర్పిస్తారు. గణపతి అథర్వ శీర్షం అని ఇలాంటి వాక్యాలతోటి చెప్తారు దాన్ని, ఆ పేరుతోటి. ప్రధానంగా మనం పూజించే దైవం ఇన్ని మంత్రాలతోటి చక్కగా పూజ చేసుకుని, ఈ చవితి మామూలుగా అంత చక్కని తిథి కాదని భావించబడే చవితి యందు ఇంత విశేషంగా సేవించుకుని ఇన్ని రకాలు చక్కగా వండి పెట్టి నలుగురితోటి స్నేహాన్ని నేర్పుకుని ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి, నాయన మళ్ళీ వెళ్ళిరా, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజున నిన్ను సేవించుకుంటాము అని ఆయనకి చెప్పి నిమజ్జనం చేసేస్తాం. ఈ నిమజ్జనానికి అయితే కుదిరితే జలాల్లో, నీళ్లలో, లేకపోతే భూమిలో. అసలు నిమజ్జనం చేయటం అనే ప్రక్రియ ఒక్కడికే.
గణపతినే నిమజ్జనం చేస్తాం. అవునవును. గణపతి ఇంకెవరికి నిమజ్జనాలు లేవు కదా. కొన్ని చోట్ల జేజి కూడా నిమజ్జనం చేస్తారు. ఆ జేజిని కూడా మట్టితోటి నిర్మించిన జేజి అయితేనే. అవును. మనం ఏం చేసాం, క్రమంగా మనం Class అందాలు, ఆడంబరాలు, అలంకారాల ఒకరికి కోసం చెయ్యాలని చెప్పి కదరమ్మ గారు నిన్న ఇంత పోటీ ఆల- పడుతున్నాం. ఆలంపూర్ వెళ్తున్నాం జయ. ఆ. కారులో వెళ్తుంటే గణపతి విగ్రహాలు హైదరాబాద్ నుంచి బయట ఊళ్ళకి తరలి వెళ్తున్నాయి. అసలు కొన్ని చోట్ల వైర్లు పట్టేసినాయి, అంతంత ఎత్తెత్తు విగ్రహాలు. ఆయన ఒకడు ఆగిపోయాడు, ఒక ట్రక్ ఆయన 6 గంట స్లో అయిపోయింది డ్రైవ్. ఉమ్. ఏమైంది యాక్సిడెంట్ కాదు, గణపతి పట్టేసుకుని ఉన్నాడు పైన, ఆ వైరుకు పట్టుకుని. చూడండి మరి. ఒకదాన్ని మించి ఒక ఆడంబరం చేస్తున్నాం. ఇది ఎందులో కలుస్తుంది? ఉమ్. ఇందులో మీరు వాడేటువంటి ఈ పదార్థాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఒక మితిలేని ఆడంబరం కాదు. కరెక్ట్. మనం ఏంటంటే నలుగురం కలిసి పూజించుకోవాలని అసలు ఈ గణపతి నవరాత్రులు చేయటము, తర్వాత ఇలా మండపాలు పెట్టటము, ఇవన్నీ బాలగంగాధర్ తిలక్ మొదలు పెట్టారు. ఉమ్. గణేష్ పండగ చేయటం. ఓకే. అప్పుడు అదేమిటి, మన స్వదేశ స్ఫూర్తి, మన జాతీయ స్ఫూర్తితోటి మొదలుపెట్టిందే, ఉద్యమ స్ఫూర్తితోటే ఓకే. ప్రజలు కలవడానికి ఇది ఒక ఆసరా ఉంటుందని స్టార్ట్ చేశారు. ఉమ్. బాంబే ఆ వైపంతా ఇట్లాగే మొదలు పెట్టారు. ఉమ్. ఇప్పుడు ఇది క్రమంగా పెరిగిపోయి వీళ్ళకంటే మేము ఎక్కువ, వాళ్ళకంటే మేము ఎక్కువ, మధ్యలో గణపతి యొక్క స్వరూపాన్ని మార్చేసి సినిమా వేషాలు వేయించి గణపతి తోటి గణపతిని కూడా గణపతి లాగా పెట్టట్లేదు కదా పెట్టరు. ఎంతసేపు ఏదో వెరైటీగా చేయాలని మనమే ఎక్కువ ఆటలు ఆడుతున్నాం దేవుళ్ళతోటి. కరెక్ట్ అండి. ఈ పనులన్నీ చేస్తాం. దాని బదులు మనం మట్టి గణపతిని పెట్టుకున్నాము. కొంచెం ఇంత చిన్నవాడు కదా, కాస్త అంత పెద్దవాడు చేయగలరు మట్టితోటి. ఉమ్. అది కూడా మెల్లిగా కలిసిపోతుంది క్రమంగా. దానికోసమే ఇది మొదలు పెట్టారు జయ. పైగా ఈయన ఏంటి, సస్యదేవుడు, పంటలకు సంబంధించిన అవును. దైవం. ఆ. మనం ఇది పూజ చేసుకున్నాము, 9 రోజులు పూజించి లేదా 5 రోజులు పూజించి 3 రోజులే, ఒక్కరోజే ఈ మంత్రపూతమైన ఈ మట్టిని ఏం చేస్తాం, స్వామిని తెచ్చుకుంటే ఇందులో ఆవాహన చేస్తాం, ఉమ్. అర్చన చేస్తాం. గణపతిని ఆవహింప చేసిన మట్టిని మన పొలంలోనో మన నదిలోనో పెడితే ఇది శక్తి వెళ్తుంది కదా కొంత అందులోకి. అవును. అది కదా మనకి ప్లస్ అవ్వాలి. ఉమ్. మనం అది మానేసి వేరే వ్యవహారాల్లోకి వెళ్తున్నాం. ఇక దాన్ని మార్చలేం, మార్చలేం. ఇది చాలా పెద్ద రివల్యూషన్ వస్తే గానీ ఇది మార్చరు, అవును. ఈ పద్ధతులు మారవు. ఇక ఎవరి గోల వాళ్ళది. దీని మీద బతికే వాళ్ళు చాలా మంది అయ్యారు కదా. ఈ గణపతి విగ్రహాలు తయారయ్యే సంవత్సరం అంతా చేస్తూనే ఉంటారు, అదే పని మీద ఉంటారు. ఆ. ఇక వాళ్ళ జీవనాధారం ఇంకా అది భగవంతుడు అందులో వాడికి అన్నం పెట్టాడు అంతే. ఇంకా చేసేవాళ్ళు ఎవరికో, చేసేదేం లేదు. కనీసం మన ఇంటి వరకు మనం ఒక మట్టి వినాయకుడిని అపార్ట్మెంట్లలో చేసుకుంటాం, మట్టి వినాయకుడిని పెడదాము, ఉమ్. మోతాదు మించి పెద్ద సైజు పెడదామని అనుకోవద్దు. పూజ సరిగ్గా చేయాలి, మీరందరూ కొట్లాడుకోకుండా ఉండాలి. చక్కగా అన్ని రకాల పత్రులు మనమే సేకరించేందుకు అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్లో సంవత్సరానికి ఒక్కసారి చేసే ఈ పండగ కోసం ఈ మొక్కలన్నీ పెంచండి మీరు. మరి ఎంత బాగుంటుంది. అద్భుతం కదా రమ్మ గారు. ప్రతి చోట ప్రకృతి వనాలు తయారవుతాయి కదా, అవును. అలా ఆలోచించండి, అప్పుడు బాగుంటుంది. ఈ విధానం మొదలు పెట్టిందే ఇందుకు. నిమజ్జనం కూడా రమ్మ గారు ఉమ్. ఎక్కడికో తీసుకెళ్లి ఏదో చేసే బదులు ఆ. కొన్ని మనము కమ్యూనిటీస్ లో చూస్తా చిన్న చిన్నవి అయితే మనం మన దగ్గరే చేసుకోవచ్చు. ఓ పెద్ద చక్కగా. టబ్బులో పెడతాము సరిపోతుంది. అయిపోతుంది. ఏదైనా ఒక పువ్వుల కుండీలో పెడతాము, పువ్వుల కుండీలో మన ఇళ్లలో అనుకో, మొక్కల కుండీలో పెడితే నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఆ. కొన్ని అలాంటి ఇవి కూడా వచ్చినాయి, కొన్ని కంపెనీలు వచ్చినాయి. వాళ్ళు ఒక వినాయకుడిని చేసి ఇస్తారు, పూజ చేసుకుంటాము. ఆ తర్వాత ఆ వినాయకుడిని అందులో పెట్టి నీళ్లు పోసేస్తే మెల్లిగా కరిపోయి 4 మొక్కలు వస్తాయి అందులో నుంచి. ఏ అద్భుతం, తులసి బా. మొక్కలు. లాస్ట్ ఇయర్ నాకు ఒకళ్ళు పంపించారు, అవును. నాకు చక్కటి మొక్కలు వచ్చినాయి అందులో నుంచి. ఆ. అలా ఏదైనా చెయ్యొచ్చు. అవును. ఒక పేపర్ పెట్టారు అంతే, అందులో పేపర్ తీసేసాను నేను. తర్వాత అది కరిగిపోయిన తర్వాత, విగ్రహం కరిగిపోయాక ఉమ్. ఎంత బాగుందో. ఆ మట్టి ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఉమ్. సరిగ్గా ఆలోచించండి. అంటే వాతావరణాన్ని కాపాడటం కోసం వచ్చిన పండుగని మనం కలుషితం చేసుకోకూడదు, చేసేస్తున్నాం కదా, అదే అది. చేస్తున్నాం, నీళ్లు పాడు చేసేస్తున్నాము. ఆ తర్వాత ఈ విగ్రహాలకి షేప్ కోసం పెట్టేటువంటి Colours. రంగులే కాదు, లోపల ఇనప ఊసలు, బద్దీలు, మెటీరియల్ చాలా ఉంటుంది. ఆ తర్వాత కొబ్బరి పీచు, రంగులు, రసాయన రంగులు, మరి ఇవన్నీ కూడా కలిసిపోతాయి కదా. అవన్నీ మనకే ఇబ్బంది. అవి ఎక్కడికి వెళ్తాయి చివరికి? మనమే పీలుస్తాం, మనమే తాగుతాం, మనమే వాడుకుంటాం. అది ఆలోచించాలిగా. ఖచ్చితంగా కొంచెం సంస్థలు ఆలోచించుకుంటే బాగుంటుంది. బాగా చెప్పారు. అయితే మనము ప్రతి పండుగకి ప్రతి దానికి కూడా పసుపుతో వినాయకుడిని చేసుకుంటాం. ఇప్పుడు కూడా చేస్తాం రమ్మగారు వినాయక చవితి? చేస్తాం ఇప్పుడు కూడా. మహాగణాధిపతి పూజకి నిర్విఘ్న పరిసమాప్త్యర్థం హరిద్రాబింబం పూజయామి అంటాం. ముందు చిన్న వినాయకుడిని చేసి పెట్టుకుని పసుపుతోటి ఈయన్ని పూజించి, తర్వాత పూజ అంతా సరిగ్గా అవ్వాలి, ప్రసాదాలు బాగా కుదరాలి, మనం బాగా వినిమయం చేయాలి, కథ అవి సక్రమంగా వినాలని ఆ పెద్ద పూజ కోసం ఈ చిన్న పూజ ఇప్పుడు కూడా చేసుకుంటాం. ఈయన గబగబా ఉపచారాలు, పంచోపచారాలు చేస్తారు, లేదా చకచక ఉపచారాలు చెప్పేసి
ఈయన్ని పక్కకు పెట్టి ఓ బెల్లం ముక్క నివేదన పెట్టడం, ఈ పసుపు హరిద్రా బింబాల్లో ఉన్న స్వామిని పక్కకు పెట్టి అప్పుడు పెద్ద ప్రతిమ పెట్టుకున్నాం కదా, ఆ ప్రతిమని ఆవాహన స్థాపన అవి చేసి మళ్ళీ మామూలుగా పూజ చేసుకుంటాం. చేస్తాం ఇప్పుడు కూడా. ఏ పూజకైనా పసుపు గణపతి పూజ ముందు చెప్పుకుంటా. మన సత్యనారాయణ వ్రతం చేసినా ఏ నోములు చేసినా కూడా గణపతి ఆరాధన తప్పనిసరి. ఆయనకి పెద్ద ప్రతిమా విశేషం అక్కర్ల. హరిద్రా బింబంలో కూడా మనం ఈ పసుపు ముద్దలో కూడా గణపతిని ఆరాధన చేసుకోవచ్చు. ప్రథమ దేవుడు, ప్రథమ భక్తి అన్ని ఆయనకే. మొదట మొత్తం ఆయనకి. నమస్తే.